మీకు మీ పార్టీకి మీ పార్టీ సిద్ధాంతాలకి చాలా దగ్గరగా వచ్చాడు పవన్ కళ్యాణ్. చెగేవేరా అన్నాడు, తర్వాత వాక్ అన్నారు, కమ్యూనిస్టులు మా సోదరులు అన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో. కట్ చేస్తే ఆయన సనాతనవాదిగా వచ్చేసాడు. ఏమనిపిస్తుంది సార్ పవన్ కళ్యాణ్ చూస్తుంటే? అదే ఒక పెక్యులర్ కండిషన్ ఏంటంటే, మేము వాస్తవానికి వాళ్ళ ఫ్యామిలీ మాకు సన్నిహితమైన ఫ్యామిలీ. అల్లు రామలింగ గారు మాకు పార్టీకి చాలా దగ్గర, అత్యంత గౌరవం ఉన్నవాళ్ళు. మన ప్రజానాట్య మండలి కళాకారుడు కదా సార్? ప్రజానాట్య మండలి వ్యవస్థాపకులు కదా. తాపి ధర్మారావు వీళ్ళంతా అవును వ్యవస్థాపకులు. మాకు అత్యంత గౌరవం. ఆయన బతుకున్నంతకాలం మాతో మంచి సన్నిహిత సంబంధం పెట్టుకున్నాం. అంటే వాళ్ళ కుటుంబం అంటే కూడా మాకు అంతే, అదే ఇష్టం. పవన్ కళ్యాణ్ కూడా ఆయన లైబ్రరీ చూసా, మంచి బుక్స్ ఉన్నాయి, చెగువేరా రకరకాల ఉన్నాయి. ఐ లైక్ హిమ్ అట్ ద టైం. అప్పుడు పాలిటిక్స్ రాలేదు. చిరంజీవి పాలిటిక్స్కి వచ్చేటప్పుడు కూడా సన్నిహిత మేము మాట్లాడుకున్నప్పుడు ఆయన వచ్చేవాడు, కానీ దీన్ని పెద్దగా పార్టిసిపేట్ చేసేవాడు కాదు. ఆయన డిఫరెంట్గా ఉన్నట్టున్నాడు. అట్లాంటి వాడు సడన్గా రాజకీయాలకు వచ్చాడు. రాజకీయాలు నేను అప్పటికే నేను స్టేట్ సెక్రటరీ రిలీవ్ అయిపోయి సెంటర్కి వెళ్ళిపోయా. నేను మా వాళ్ళకి చెప్పాను, జరిగింది అతను మంచివాడయా, మీరు కల్టివేట్ చేసుకోండి, కలిసి పని చేసుకోండి అని చెప్పాను. కలిసి పని చేసుకున్నారు, కలిసి పోటీ చేసుకున్నారు. ఎందుకు ఆయన నిలబడలేదు. ఎన్నికలు అయిపోయాక ఆయన మళ్ళీ డిజపేర్ అయిపోయాడు. మళ్ళీ 5 ఏళ్ళు మాతో రాలేదు, అట్లా వదిలేశాడు. తర్వాత చిరంజీవి కానీ ఇంత మంచివాడని ఎందుకంటానంటే గెట్టోడని, చిరంజీవికి 18 అసెంబ్లీలో గెలిచి 73-83 లక్షల ఓట్లు వచ్చినాయి. ఆయన ఫైన్ మార్నింగ్ నాకు ఫోన్ చేశాడు, గురుగారు నాకు లాభం లేదు, నేను మెర్జ్ అయిపోతాను అన్నాడు. అటు వద్దు, నీ షాపు నువ్వు అట్ట పెట్టుకో, నీకు ఓట్లు బాగా వచ్చినాయి అంటే అంత డిఫెక్ట్ అయిపోయేట్టున్నారు అన్నాడు. పోతే ఫోన్లే వాళ్ళు, నువ్వు నిలబడు, మళ్ళీ నీకే వస్తుంది అని అంటే నాకు అంత స్టామినా లేదన్నాడు. సరే నీ ఇష్టం అన్నాను. ఓకే, ఆయన మెర్జ్ అయిపోయాడు. చిరంజీవి అన్నారు ఈ మాట స్వయంగా? ఫోన్ నాతోనే మాట్లాడాడు కదా. ఓకే, కుదరద్దు, నాకు మా వాళ్ళు రాజశేఖర్ అంతా మేనేజ్ చేసుకున్నాడు అందరినీ, అది వెళ్ళిపోయాడు. పోతే నువ్వు ఒకటి పర్వాలేదు, నీ బ్యానర్ ఉంటుంది కదా అన్నా. ఏం లేదు పోయాడు. మరి నేనే విమర్శించలేదు ఆయన్ని. పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కూడా గట్టిగా ఉన్నాడు. ఫస్ట్ ఎలక్షన్ ఓడిపోయాడు కదా ఆయనతో అందరూ, బాగానే ఉన్నాడు రాజకీయాల్లో గట్టిగా. అతను లేలే కదా. నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేకాడికి అతను స్లోగా బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఇక మమ్మల్ని దూరం చేశాడు. ఇక అయితే ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు బీజేపీ దగ్గర అయినప్పుడు, ఈయన దగ్గర అయినప్పుడు మేమేం చేయగలం? మేము పక్కన వచ్చాం. దానికి కూడా మాకు వ్యతిరేకం కాదు, వాళ్ళే ఇష్టం కదా, రాజకీయాలకు ఇష్టం, మనం చెప్తే తింటారు. అంతలో బాగానే ఉంది. తర్వాత సడన్గా ఎప్పుడైతే బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు, ఇక ఆయన మోడీ పొగిడే కాడికి పైకి ఎక్కిపోయాడు. ఎంత వడిడెంత అన్నట్టుగా అయిపోయాడు. ఇక దానికి ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా సనాతన ధర్మాన్ని పోషించడం ద్వారా మోడీకి దగ్గర కావాలి కోరుకున్నట్టున్నాడు. సడన్గా చెగువేరా ఆయన చెగిరిపోయాడు, సనాతన ధర్మంలోకి వెళ్ళిపోయాడు. సనాతన ధర్మంలోకి ఎట్టపోతావు నువ్వు? చెగువేరా నుంచి, సావర్కర్ నుంచి సనాతన ధర్మంలోకి పోతున్నావు అంటే, ఉదయం చెగువేరా, మధ్యాహ్నం సావర్కరు, తర్వాత సనాతన ధర్మ. అది సనాతన ధర్మం అంటే నీకు తెలుసా? సనాతన ధర్మం అంటే అసలు విడాకులు లేవు. సనాతన ధర్మంలో సిద్ధాంతం విడాకులు లేవు. అంటే ఏంటంటే ముగ్గురికి విడాకులు ఇచ్చేవాళ్ళు, వాడు అనలే విడాకులు లేవు. రెండవది, భర్త చనిపోతే ఆ స్థితి పైన భార్యను తగలబెట్టాలి. సతీగమనంలో ఉన్నట్టు ఫిలాసఫీ. ఒకసారి పెళ్లి చేసుకున్నాక మూడు ఎంత పనికిమాల వెధవైనా, హింసించినా వాడిని దేవుళ్ళకు పూజించాలి, భార్య తిరగబడి చేయకూడదు. ఇట్లాంటి నీచమైనటువంటి సిద్ధాంతం సనాతన ధర్మంలో ఉన్నాయి. అది నీకు తెలుసా? ఒకసారి చదువుకొని ఇష్టం మాట్లాడు అని చెప్పేసి నేను కటువుగానే చెప్పిన. ఎప్పుడైతే ఆయన సనాతన ధర్మాన్ని ఆయన ఎంత దాకపోయాడు, ఆ పూజలు చేసుకోవడం, కొండ ఎక్కడం, అంత ఎక్కడం, రకరకాల పద్ధతుల్లో డ్రెస్సులు మార్చుకోవడం, నామని పెట్టుకోవడం, ఇదంతా నీకేం మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది. ఆ యూత్ ఫాలోయింగ్ చెడగొడుతున్నావు అనేది నా బాధ. నేను విమర్శించాను. దాని మీద నా మీద పెద్ద గొడవ వచ్చిందని, నన్ను అట్లా ఇట్టండి. ఇప్పుడు నా ఉద్దేశం అదే. ఆయన రాజకీయాలు, నువ్వు బీజేపీ వేస్తే బీజేపీ పో, నువ్వు చెగువేరా నుంచి అక్కడ దాకపోయినాడు, రాజకీయాలు కూడా మళ్ళీ సనాతన ధర్మాన్ని ఎత్తేసుకుంది అక్కడ ఎందుకు? అది కరెక్ట్ కాదు కదా అని చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా మాకు ఉద్దేశం అది. ఆయన చాలా రియాక్షనరీ వైపు మారిపోయాడు.
సో ఇప్పుడు కంప్లీట్గా చెగేవెరా ముసుగు తొలగిపోయింది, కమ్యూనిజం ముసుగు తొలగిపోయింది. అనుకోమాకు మళ్ళీ వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు అవసరమైనప్పుడు పవన్ కళ్యాణ్ మిగతా ఎవరైనా కూడా ఎందుకో వేసుకుంటారండి. ఎంతమంది చూసాం మనం ఆ సమయ సందర్భంలో మన ముసుగులు మార్చేసుకుంటారు. చేగోర నుంచి సడన్గా పోయినప్పుడు మరి అక్కడి నుంచి మళ్ళీ రాలేడా? పెద్ద కష్టం ఏముంది. సరే, వేషం మార్చారు అంటే అనుకోవచ్చు, వ్యక్తిత్వం కూడా రాజకీయం బాగా వంటబట్టినట్టుగా ఉంది అంటున్నారు పవన్ కళ్యాణ్కి. అంటే దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పి ఆనాడు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మిస్సింగ్ వాళ్ళ గురించి మాట్లాడలేదు, దళితులపై దాడులు జరుగుతుంటే మాట్లాడటం లేదు, అత్యాచారాలు జరుగుతుంటే మాట్లాడటం లేదు, అండ్ పదేసేమే గంజాయి మాదక ద్రవ్యాలు విపరీతంగా పెరుగుతుంటే కూడా మాట్లాడుకోవట్లేదు. ఇలా పదే పదే అబద్ధాలు ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని వంట పట్టించుకున్నాడా? మీరు అన్నట్లు మోడీకి దగ్గర అవడంలో భాగంగా సైలెంట్ మోడ్లో ఉంటున్నారా? ఒకసారి జారుడు మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఆగరు. జారుడు మొదలు పెడితే మధ్యలో ఆగే అవకాశం లేదు. అట్లా పవన్ కళ్యాణ్ జారుడు మొదలుపెట్టాడు. మళ్ళీ పాతాళలోకానికి పోవాల్సిందే, మధ్య ఆగడం చేత కాదు, అంతవల్ల కాదు. అట్లా ఇప్పుడు మోడీ కన్సర్న్లో ఉండడానికి ఎన్ని చేసినా కూడా దాని గొప్ప అని చెప్పుకుంటున్నాడు. నేను చెప్పింది చాలా విషయాలు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫైట్ చేస్తాను అని బల్ల గురించి చెప్పిన వాడే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే స్టీల్ పైన సంబంధించి చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? కేంద్రంలో ఆర్ఎస్ చేస్తుంటే దౌర్జన్యం గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడలేదు కదా. విశాఖపట్నంలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ, కొన్ని వందల వేల కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ కంపెనీ అయిపోయింది అన్నాడు. వచ్చిన సంవత్సరానికి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఏంటి అంటే ఎన్ని చెప్పుంటారు మీరు? కాబట్టి ఒకసారి దిగజారం మొదలుపెట్టిన తర్వాత ఈ దిగజాడు పాతాళలోకానికి పోతారు వాళ్ళు, మధ్యలో ఆగరు. ఆ స్థాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్. సార్, ఎన్నో ఏళ్లుగా మీరు రాజకీయాలను చూసుకుంటూ వస్తున్నారు, రాజకీయ నేతలను చూసుకుంటూ వస్తున్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు, సీనియర్ పార్లమెంటేరియన్స్ని వీళ్ళందరినీ కూడా చూశారు. సార్, రీసెంట్గా ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహార శైలి అత్యంత చర్చకు వచ్చింది. చిరంజీవిని వాడు వీడు అన్నారని మాత్రమే కాకుండా గాగుల్స్ నెత్తి మీద పెట్టుకోవటము, పులిగోరు బహిరంగంగా ప్రదర్శించడము, జేబుల్లో చేతులు పట్టుకొని మాట్లాడటము చూసారా మీరు బాలకృష్ణని? ఆయన హావభావాలు నాకు తెలుసు, ఆయన పొలిటికైజ్డ్ పర్సన్ కాదు. ఆయన సినిమా యాక్టర్గా ఆ హావభావాలతో ఉంటాడు తప్ప అంతకన్నా మించి అతను ఎప్పుడు రాజకీయ పరమైన విషయాలు పరిజ్ఞానంతో నడిపించే వ్యక్తి కాదు. ఈవెన్ టుడే ఆయనకి ఇప్పుడు కూడా రాజకీయాలు ఎక్కెక్కలేదు. ఆయన ఒక ఇమేజ్ ఎన్టీ రామారావు కొడుకు, ఆయనకి బాలకృష్ణ పాపులర్ హీరో, ఆ ప్రకారం ఉన్నాడు తప్ప ఆయన హావభావాలు మారలే. ఆయనకి తీసుకు అసెంబ్లీ సీట్ ఇచ్చారు, అసెంబ్లీకి ఒకసారి పెట్టారు. ఏడకి పోతాయి ఇవన్నీ? వాస్తవానికి ఆయన బిహేవియర్ కరెక్ట్ కాదు అది, ఆ విధంగా చేయడం. ఇప్పుడు ఒక్కోసారి భాషలో తేడా రావచ్చు కానీ హావభావాలతో కానీ ఇంకోటి కానీ తేడా కాదు. ఇప్పుడు ఆయనకే అసలు మచ్చ ఉంది కదా, ఆయన తీవ్రమైన మచ్చ ఉంది కదా. అటువంటిప్పుడు ఆయన జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఆ విధంగా నోరు పారేసుకోవడం, స్టైలు సినిమాలు చూపించు, ఎంత స్టైల్ చూపిస్తే అంత నీకు ఫేమ్ వస్తుంది. కానీ రాజకీయాలు చూపించు బాబు, నీ హావభావాలు నీ ఫీల్డ్. ఇప్పుడు కానీ ఎవరి ఫీల్డ్ వాళ్ళది. ఇప్పుడు ఆయన సినిమా యాక్టర్గా ఆయన పాపులర్, నేను పాపులర్ కదా, నేను పోయి సినిమా యాక్టర్ పోయిన చూస్తారా? నా ముఖం చూస్తారా? కాబట్టి నీ ఏరియా సామ్రాజ్యంలో నువ్వు రాజువి, పక్కనే వస్తే కుదరదు. నువ్వు సినిమా వేషంలో సినిమా ఇండస్ట్రీలో నువ్వు రాజువే, నువ్వేం చేస్తే చెల్లుతుంది. కానీ రాజకీయ విషయం మారాలి, మారకుండా ఉండడం కరెక్ట్ కాదు. అందువల్ల ఏంటి అదేమంటారు చూడు, సరే ఆ సామెత చూస్తే మళ్ళీ తలకాయ పోస్తుంది. కానీ ఏ వేషభాషల్లో ఏ పరిధిలో వస్తే అదే భాష రావాలి. వాలీబాల్ గేమ్ కోర్టులో పోయి ఫుట్బాల్ ఆడతావా? క్రికెట్ గేమ్లో పోయి వాలీబాల్ ఆడతావా? నువ్వు సినిమా ఫీల్డ్లో వాడుకో, కానీ దీంట్లోకి రాబాకు. వీడి కోసం జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాం సార్. మేము దాన్ని ఖండిస్తున్నాం. ఆయన మాట భాష కూడా కరెక్ట్గా చెప్తున్నాం. జగన్ అసెంబ్లీకి పోవటం లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాము అని చెప్పి ఆయన అంటున్నారు. కూటమి మాత్రం తన పందా తనలోనే ఉంది. ఎట్లా అనిపిస్తుంది పాలిటిక్స్ని చూస్తుంటే ఇప్పుడు? దీనిలో ఇంకొకటి యాడ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇక్కడ కేసీఆర్ చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకుంటాను, కాపురం చేయను, అదే ఇది.
పెళ్లి చేసుకుంటాను కాపురం చేయను. తప్పు కదా అది. వాడిని ఏమంటారు? వీళ్ళని అదే అనాలా. ఎందుకంటానంటే నువ్వు పోటీ చేసావు, గెలిచినా ఓడో తర్వాత విషయం. గెలిచిన తర్వాత నాకు మొదటి సీట్ ఇస్తానే నేను కూర్చుంటానంటే నువ్వు జనానికి అట్లా చెప్పలేదు. ఓట్లేసి గెలుచుకున్నావు, నీ పార్టీ గెలిచింది, మీకు రూల్స్ ఉంటాయి, అసెంబ్లీలో రూల్స్ ఉంటాయి, పార్లమెంట్లో అసెంబ్లీలో రూల్స్ లేకుండా కూర్చొని పెట్టరు. అవును. ఆ రూల్స్ ప్రకారం నువ్వు ఫిట్ కానప్పుడు నువ్వు ఏడ సీట్ ఇస్తే అడుగు కూర్చోవాలా. నాకు ఆ సీట్ ఇస్తానంటే చిన్నపిల్లకాడ బెల్లం అడుగుతారు చూడు, నాకు ఆ కొండ మీద కోతి తెచ్చి పెట్టండి అని ఏడుస్తుంటారు పిల్లలు. అట్లా నువ్వు ఏడేసి ఎట్టుకుతుంది. అందులో లోపల పో, నువ్వు ఫైట్ చేయి, ఎక్స్పోజ్ చేసుకో. అంతేకాని దీనికి రానంటే ఎట్టుకుతుంది. నువ్వు జీతం తీసుకుంటుంటివి, మొత్తం డిఎస్ తీసుకుంటుంటివి, ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేస్తున్నావు. ఎంజాయ్ లోపల కొనంటావా అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు, కాపురం చేయవు, శోభన గదికి పోకుంటావు. నీకు తేడా ఏంటి అన్న. కేసీఆర్ అంతే, ఆయన 2 మార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2 మార్లు ముఖ్యమంత్రి ఉండి గెలిచిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో కోరుకుంటే ఎట్లా? నేను పోనని ఎందుకు పోలేడు? నువ్వు ఎందుకు హౌ యూఆర్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్? దట్ మీన్ ప్రజలు క్షమాపణ చెప్పాలా. నీకు ఓటు వేసిన వాళ్ళు నమ్మారు, వాళ్ళని క్షమాపణ చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ప్రజలు క్షమాపణ చెప్పాలా. వాళ్ళు మంచి పని చెడు పని, అది కరెక్ట్ కాదు సాంప్రదాయంలో. లేకపోతే నువ్వు పార్టిసిపేట్ చేయబాకు. ఇప్పుడు నక్సలైట్ మేము బైకాట్ చేసే ఉన్నారు, నువ్వు కూడా బైకాట్ చేసుకో. అంతే, నువ్వు కలిసడం ఎందుకు? గెలిస్తేనేమో ముఖ్యమంత్రిగా ఉంటాను, ఓడిపోతాను రానంటే ఎట్లా కూతుంది? దాన్ని బైకాట్ ది ఎలక్షన్స్ ఈజ్ ఇన్మోరల్. దీన్ని క్షమించు.